చైనాలో ఇటీవలి కాలంలో వరదలు ఎక్కువవుతూ ఉండడానికి చాలా బలమైన కారణాలున్నాయి. అందులో వాతావరణ మార్పులే దీనికి ప్రధాన కారణం. కొన్ని సంవత్సరాలుగా చైనాలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. దీని కారణంగా ఆకాశంలో ఎక్కువ మట్టి దుమ్ము ఏర్పడుతోంది. ఆ దుమ్ము తేమను లాక్కుని మేఘాలుగా మారి క్షణాల్లో కుండపోత వర్షాలుగా పేలిపోతుంది. ఈ నీటి విపత్తులకు మానవ చర్యలే ముఖ్య కారణం. భారీగా నగరీకరణ ప్రకృతి నిర్మిత జలమార్గాలను మూసివేసింది. పాత చెరువులు భూమిలో కలిసిపోయాయి. జలాశయాల పరిధులు తగ్గిపోయాయి. బిల్డింగ్లు, రోడ్లు సహజ మట్టిని మూసివేసి నీటి ప్రవాహానికి దారి లేకుండా చేశాయి. అంతేకాదు, తీవ్రమైన తుపాన్లు తలెత్తడానికి కారణంగా సముద్రపు ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పెరగడం మరో కారణం. ఈ తుపాన్లు మరింత వేగంగా ఏర్పడుతూ అనూహ్యంగా దిశ మార్చుకుంటున్నాయి. దీంతో అధికారులు ముందుగా అంచనా వేయలేకపోతున్నారు. ఇలా ప్రకృతి ఒక్కొక్కసారి మన తప్పులకి లెక్కలు చూపుతూ తిరగబడుతూ వస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే చైనాకు ఇది గట్టి హెచ్చరిక. ప్రకృతి మనపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటుందో చూపే ఉదాహరణ. ఇది చైనా గమనించాల్సిన సమయం. ఇదే ప్రపంచం ఆలోచించాల్సిన సమయం. ఇలా చేయకపోతే మరో ముప్పు తప్పదు.